అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎన్నికల షెడ్యూల్లో ప్రధాన ఘట్టం ముగిసింది. నామినేషన్లు నిన్నటితో ముగియడంతో అభ్యర్థులంతా కూడా ప్రచారాలు జోరందుకున్నాయి. ప్రతిరోజు పల్లె పల్లె తిరుగుతూ ఓటర్లను ప్రసన్నం చేసుకునేటువంటి పనిలో పడ్డారు. మనతో మాట్లాడడానికి శ్రీశైలం నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి బుడ్డ రాజశేఖర రెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, మీ ప్రచారాలు ఎలా కొనసాగుతుంది? ప్రచారం ముమ్మరంగా సాగుతూ ఉన్నాయి. అంటే శ్రీశైలం నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో కూడా నాయకులు, కార్యకర్తలు, అంటే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ అంటే ఎన్డీఏ కూటమి అందరూ కూడా ప్రచారం ముమ్మరంగా చేస్తూ ఉన్నారు. శంకరావం కార్యక్రమం అది ఆల్రెడీ జరుగుతూ ఉంది, దాన్ని కంటిన్యూ చేస్తూ ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఏదైతే మేము ప్రకటించిన పథకాలన్నీ కూడా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించి అవి కూడా అన్నీ కూడా డోర్ టు డోర్ ప్రచారం మేము ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయడం జరుగుతుంది. ఈ నియోజకవర్గంలో ప్రాజెక్టుల పరిస్థితి ఏంటి? పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చినటువంటి గతంలో ఈ ప్రభుత్వం ఏమైనా పూర్తి చేసిందా? పెండింగ్ ప్రాజెక్టులు కాదు ఇక్కడ, అంటే కొన్ని ప్రాజెక్టులలో అంటే సిద్ధాపురంలో ఏది డిస్ట్రిబ్యూటరీ సిస్టమ్ చేయాల్సిన వర్కులు ఉన్నాయి. సో గతంలో మేము సిద్ధాపురం మెయిన్ పైప్ లైన్ కానీ లేదంటే అంటే లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అది వెలుగోడు నుంచి ఇక్కడికి వస్తుంది. సో అదంతా మేము కంప్లీట్ చేసేసి మెయిన్ కెనాల్స్ అన్నీ కూడా సబ్ ఛానల్స్ కూడా చేసినాం, కానీ డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ ఇంకా పెండింగ్ ఉన్నాయి. సో అప్పుడు అవి మేము పూర్తి చేస్తామని చెప్పడం కూడా జరిగింది. అవి కూడా ఎందుకంటే మేజర్ వర్క్స్ అన్ని మేమే కంప్లీట్ చేసాం, తెలుగుదేశం పార్టీ. సో ఆ రోజు ఎలక్షన్స్ రావడం, ప్రజలంతా కూడా ఒక నిర్ణయం తీసుకొని వైఎస్ఆర్ పార్టీకి సపోర్ట్ చేయడం. సో వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కూడా మేము ఇదంతా పూర్తి చేస్తామని చెప్పడం కూడా జరిగింది. కానీ 5 సంవత్సరాల్లో ఎక్కడ ఒక రూపాయి కూడా దానికి నిధులు కేటాయించిన దాఖలాలు లేవు. ఇప్పుడున్న లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లో ఏదైతే కరెంటు బిల్లులు కూడా చెల్లించలేని దారుణమైన స్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. అదే కాకుండా వరదరాజస్వామి ప్రాజెక్టు కూడా మా తండ్రి గారు బుడ్డా వెంకరెడ్డి గారు ఉన్నప్పుడు ఆ ప్రాజెక్టు పూర్తి చేయడం జరిగింది. కాకపోతే అది వర్షాధారంతోనే ఆ రిజర్వాయర్లో నీళ్ళు వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి మరి పోయినసారి మేము కూడా ప్రామిస్ చేసాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ప్రామిస్ చేసింది. చక్రపాణి రెడ్డి గారు పదే చెప్పడం కూడా జరిగింది, నేను ఈసారి ఖచ్చితంగా నన్ను గెలిపించండి, దాన్ని పూర్తి చేసి ఏదైతే శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి లిఫ్ట్ ద్వారా అక్కడ నీళ్లు తీసుకొని వచ్చేసి ఈ రిజర్వాయర్ నీళ్ళు నింపి గ్రామాలకంతా నీళ్ళు ఇస్తానని చెప్పిన పెద్ద మనిషి కూడా ఊసేలేదు. అది పూర్తి చేస్తేనే నేను మళ్ళీ ఎలక్షన్లో కంటెస్ట్ చేస్తాను, లేకపోతే కంటెస్ట్ చేయనని చెప్పినాడు ఈయన. సో మళ్ళీ ఈరోజు సిగ్గు లేకుండా మళ్ళీ కంటెస్ట్ చేస్తూ ఉన్నాడు. ఎక్కడ కానీ కనీసం దాన్ని సర్వే కూడా చేయలేదు. అవునా, సర్వేకి కూడా ఒక రూపాయి విధిలించని వాళ్ళు వీళ్ళు ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తి చేస్తారు చెప్పండి. సో అదేవిధంగా వెలుగోడు రిజర్వాయర్ కింద ఏదైతే మేము 02 అంటే వెలుగోడు రిజర్వాయర్ అనేది ఎప్పుడో ఎన్టీ రామారావు గారి టైంలో పూర్తయింది. కాకపోతే కొంత లైనింగ్ పెండింగ్ వర్క్ ఉండింది 0 to 18 కిలోమీటర్స్. అది కూడా మా పార్టీ, మేము తెలుగుదేశం పార్టీ అధికారంలో తీసుకొచ్చినాం. అవి పనులు కూడా ఇప్పటి వరకు పూర్తి చేయలేదు. కాంట్రాక్టులకు అంత ఇంత పని చేసిన వాళ్ళకి ₹1 డబ్బులు కూడా సక్రమంగా ఇవ్వలేకపోవడంతోనే అప్పుడు ఆ పనులన్నీ ఆపేసినారు. ఆపేసిన తర్వాత కనీసం నీళ్ళన్నీ వాళ్ళ రైతులకు, సో నీళ్లు కూడా ఇవ్వడం లేదు వీళ్ళు. సో ఇవన్నీ కూడా వాళ్ళ అసమర్థతమైన పాలన. ఎక్కడ కూడా వీళ్ళు చెప్పుకున్నట్టు రైతు ప్రభుత్వం చెప్పుకున్నట్లు ఎక్కడ కూడా ఇరిగేషన్కి ఈ నియోజకవర్గంలో ₹1 కూడా తీసుకురాలి. అంటే రాజకీయాల్లో నాయకుడు మాట ఇస్తే తప్పకుండా దాన్ని నెరవేర్చేటువంటి తత్వం ఉంటుంది. ఒకవేళ మాట ఏదైతే హామీ ఇచ్చారో అది నెరవేర్చకపోతే ఆత్మహత్య సదృశ్యం అనేటువంటి నానుడు ఉంది. మరి దీన్ని ఎట్లా చూడాలని? అదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పాపం మాట చెప్తే మడమ తిప్పనంటుండే. అవునా, నేను రాజశేఖర రెడ్డి కొడుకును, మాట చెప్తే మడమ తిప్పనంటుండే. ఆయన అమ్మడే ఇల్లు కూడా తందానా అని చెప్పేసి ఎమ్మెల్యేలు కూడా మేము కూడా మాటలు చెప్తే మడమ తిప్పనని చెప్తామండి. ఇప్పుడు ప్రజలు నిర్ణయించుకోవాలి. ఇప్పుడు మాట ఇచ్చిన తర్వాత ఏ పార్టీ అయినా కూడా ఒక మేనిఫెస్టో ఇస్తుంది రాష్ట్ర ప్రజానికానికి ఏం చేస్తామని. అలాగే నియోజకవర్గాలలో కూడా మేము కూడా అభ్యర్థులము, మేము కూడా ఒక లోకల్ మేనిఫెస్టోస్ ఇచ్చుకుంటాం. కనీసం దాంట్లో 60-70% అన్నా పూర్తి చేయకపోతే వాడు నాయకుడే కాదు నా దృష్టిలో. సో వీళ్ళు 60-70% విడిచిపెట్టి 6% కూడా పూర్తి చేయలేదు ఎక్కడ. నేను దీని మీదనే అనేక మార్లు చక్రపాణి రెడ్డి ఉన్న ఇప్పుడు శాసనసభ్యుడు ఇంకా రేపు ఎట్ట ఉండడు లేనా, అయిపోయింది, ప్రజలు నిర్ణయించుకున్నారు. సో వాళ్ళు కనీసం నేను ఎన్నిసార్లు మీడియా ద్వారా చేశాను, పబ్లిక్ మీటింగ్లలో చెప్పాను, చక్రపాణి రెడ్డి గారు రండి ఈ నియోజకవర్గానికి లోకల్ మేనిఫెస్టో, మీ పార్టీ మేనిఫెస్టో పక్కన పెట్టండి, లోకల్ మేనిఫెస్టోలో నువ్వు ఎంత శాతం పనులు చేసినావు, ఏం చేసినావు, రా చర్చకు కూర్చుందామని ఎన్నోసార్లు నేను పిలిచిన, ఏ రోజు కూడా రాలేదు ఆయన. ఈ దేవాలయాలతో రాజకీయాలు ఏంటి సార్? ఎక్కడ చూసినా మీరు పోయిన ప్రతిసారి దేవాలయం శ్రీశైలం దేవస్థానం సంబంధించినటువంటి అక్కడ అక్రమాలు జరిగాయని, అక్కడ అవినీతి జరిగిందని ఆరోపిస్తున్నారు. దీంట్లో వాస్తవం ఏంటి సార్? 100% వాస్తవం ఉంది. సో ఒకటే మీరు నిదర్శనము, గతంలో సో దేవాలయాలకు సంబంధించి శ్రీశైలం ముఖ్యంగా మన మహానంది కానీ శ్రీశైలం కానీ మహానంది కానీ పెద్ద దేవాలయాలు ఇవి. అదే కాకుండా ఈ నియోజకవర్గంలో కొన్ని చిన్న దేవాలయాలు ఉన్నాయి, దానికి భూములు కూడా ఉన్నాయి. దేవాలయాలకు చాలా దేవాలయాలకు భూములు కూడా ఉన్నాయి. భూములు అన్యాక్రాంతం చేస్తున్నారు వీళ్ళ నాయకులు, వీళ్ళు అందరు కలిసి భూములు కబ్జా చేసేసినారు, అమ్ముకుంటున్నారు దేవాలయాల భూములు.
సో అవి మనకు స్పష్టంగా కనిపిస్తున్న ఆధారాలతో సహా మేము చూపించినాం గతంలో కూడా. సో దాని మీద మాట్లాడరు. శ్రీశైలం దేవస్థానం కానీ మహానంది దేవస్థానం కానీ ఉద్యోగాలు ఇస్తే డబ్బులు తీసుకుంటున్నారు, టెంపరీ షాప్స్ ఇస్తే డబ్బులు తీసుకుంటున్నారు. సో ఇచ్చినవాడే చెప్తున్నాడు కదా. అలాగే ఏదైతే ఎంప్లాయీస్ అక్కడ పనిచేస్తూ ఉన్నారో 4th క్లాస్ ఎంప్లాయీస్ అంటే స్వీపర్స్ కానివ్వండి, హౌస్ కీపింగ్ కానివ్వండి, సెక్యూరిటీ గార్డ్స్ కానివ్వండి, తోటమాలీలు కానివ్వండి, రకరకాలుగా చాలామంది ఎంప్లాయీస్ ఉంటారు అక్కడ. అన్నదానంలో కానివ్వండి, ఇంకొకటి కానివ్వండి, ఎక్కడైనా దేవస్థానంలో పనిచేసే 4th క్లాస్ ఎంప్లాయీస్ అంతా కూడా వాళ్ళకి దేవస్థానం శాలరీ ఇస్తూ ఉంది. ఈ శాలరీ ఇచ్చే ముందు వీళ్ళు ఒక టెండర్లు పిలుస్తారు. అంటే ప్రైవేట్ ఏజెన్సీస్ వచ్చి వాళ్ళ ద్వారా ఈ టెండర్లు పిలిచడం జరుగుతుంది. గతంలో 6-7 ఏజెన్సీలు ఉండేటివి. ఏదైనా టెండర్లు పిలిస్తే వాళ్ళు టెండర్లు వేసుకుంటారు. వాళ్ళకు కొంత కమిషన్ ఉంటుంది, అది చట్ట ప్రకారమే ఉంటుంది. సో ఆ కమిషన్ తీసుకొని మిగతా జీతం అంతా వాళ్ళకి ఇచ్చేవాళ్ళు పనిచేసే వాళ్ళకు. సో ఈరోజు ఏమవుతా ఉంది, ఈరోజు దేవస్థానం 18,000 రూపాయలు పే చేస్తూ ఉంటే యాజ్ పర్ లేబర్ యాక్ట్ ప్రకారమే దేవస్థానం పే చేస్తూ ఉంది ఈ ఏజెన్సీకి. కార్తికేయ ఏజెన్సీ ఏదైతే ఉందో, ఈ కార్తికేయ ఏజెన్సీ ఒక్కటి మాత్రమే ఇప్పుడు ఉంది. మీరు కావాలంటే గమనించండి. ఈ కార్తికేయ ఏజెన్సీ ఎవరిది సార్? శిల్పా చక్రపాణి రెడ్డి మనిషే కదా ఆయన. కార్తికేయ రెడ్డి ఆయన కొడుకు పేరే కదా. మొన్న ఎక్కడో మీటింగ్లు చెప్పినాడు ఇదేదో 2008లోనే రిజిస్టర్ అయిందని. 2008లో రిజిస్టర్ అయిండొచ్చు, మేమేం కాదనం. ఈరోజు ఎవరు నడుపుతున్నారు ఆ ఏజెన్సీని? ఎవరు నడుపుతూ ఉండేది? మళ్ళీ గతంలో 6-7 ఏజెన్సీలు అక్కడ పనిచేసేటివి, మళ్ళీ ఒక్క ఏజెన్సీ కూడా లేదు ఈరోజు. కార్తికేయ ఏజెన్సీ తప్ప శ్రీశైలంలో ఏ ఏజెన్సీ ఉందో వేరేది నాకు చూపించండి. సో ఓన్లీ కార్తికేయ. వేరే ఏజెన్సీ ఎవరు వచ్చి కాంపిటేటివ్ రేటే వేయకూడదు. సో అందరినీ బెదిరించి బయపించి బయటకు పంపించేసినారు ఈ కార్తికేయ ఏజెన్సీ ద్వారా. సో వాళ్ళు టెండర్ వేసుకుంటున్నారు, వాళ్ళు ఇష్టం వచ్చిన రేట్ టెండర్ వేసుకుంటారు. దేవస్థానం ఏమో పే చేస్తూ ఉంది. వీళ్ళు ఎవరైతే 4th క్లాస్ ఎంప్లాయీస్ పనిచేస్తానో దేవస్థానం 18,000 రూపాయలు ఇస్తూ ఉంటే వీళ్ళు ఇచ్చే 9,000 రూపాయలు, 10,000 రూపాయలు. మిగతా డబ్బు ఎక్కడ పోతుంది? అది వర్కర్స్ని అడగండి, కావాలంటే మీరే మీడియా పోయి అడగండి. వాళ్ళు అనేక మార్లు ధర్నాలు చేశారు అక్కడ. ఏదైతే ఈ వర్కర్స్ పనిచేస్తూ ఉన్నారో ఈఓ ఆఫీస్ దగ్గర నెల దేవస్థానం పేమెంట్ చేస్తూ ఉంది. నెల వాళ్ళకి పేమెంట్ ఇవ్వాలా? ఇవ్వకుండా ఇచ్చే శాలరీయే తక్కువ వీళ్ళకు. మళ్ళీ వీళ్ళు ఇచ్చేది పేమెంట్ 6 నెలలకు ఒకసారి, 4 నెలలకు ఒకసారి, 8 నెలలకు ఒకసారి పేమెంట్ ఇస్తున్నారు. అనేక మార్లు వాళ్ళు ధర్నాలు కూడా చేసినారు. సో ఆ ఎవిడెన్సెస్ అన్నీ ఉన్నాయి కదా, కళ్ళకు కానీ మీ మీడియాలు కూడా వచ్చినాయి కదా. సో ఇంకా అక్రమాలు అన్యాయాలు కదా. దాంతోపాటు ఉద్యోగాలు ఇస్తే దేవస్థానంలో ఉద్యోగాలు కూడా ఎవరికి వీళ్ళు ఇచ్చేది? నియోజకవర్గం ప్రజలు ఓట్లు వేసినారు వీళ్ళకు, ఉద్యోగాలు చేసేది అంతా బయట వాళ్ళు. ప్రజలు ఓట్లు వేసే వాళ్ళకి ఇక్కడ లేవు, ఇక్కడ ఉన్న యువతకు ఉద్యోగాలు లేవు, బయట వాళ్ళకు తీసుకొచ్చి వాళ్ళు ఉద్యోగాలు పెడతాను. అంటే వాళ్ళ నాయకుడు చట్టమే చేశాడు, అంటే మా జీవో తెచ్చాడు కదా, 70% స్థానికులకే ఏ సంస్థలు వచ్చినా కంపెనీలు వచ్చినా ఇస్తామని చెప్పారు. మరి అలాంటిది ఆ పరిస్థితి లేదు అక్కడ. వీళ్ళకి డబ్బులు ఇస్తే ఎవడైనా పని లేదబ్బా. ఆ రోజు ఎలక్షన్ల వరకు వీళ్ళన్ని మాటలు చెప్పేది. ఇప్పుడు 5 సంవత్సరాలు అది ప్రూవ్ అయింది కదా. అదే మాట చెప్తే మనం తిప్పమని చెప్పిన వాళ్ళు మళ్ళీ ఎన్ని మడమలు తిప్పుతున్నారో మీరే గమనించండి. ఒక్క దాంట్లో అయినా ఈరోజు అసలు కంపెనీలు ఉంటే కదా ఇక్కడ ముందు ఉద్యోగాలు స్థానికులకు రానికి. ఏ కంపెనీ వచ్చింది చెప్పండి వీళ్ళు వచ్చేది? ఏం కూరగాయల పచ్చళ్ళు పెట్టుకునేటివి, లేకపోతే ఇంకో కంపెనీ ఇట్లాడివా? ఏం కంపెనీలు వచ్చాయి? మటన్ కొట్టు పెట్టుకో, చేపల షాపు పెట్టుకో, చేపల కొట్టు పెట్టుకో, ఇట్లాడివా? ఇండస్ట్రీ అంటే ఇదే. అది నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా ఆల్రెడీ ఊర్లలో గ్రామాలలో కానీ ఎక్కడైనా కానీ ఓన్ పని మీరు ఎలాంటి ఇండస్ట్రీ తీసుకొస్తారు? మేము ఉన్నప్పుడు, గతంలో మేము ఉన్నప్పుడు ఉద్యోగాలంతా స్థానికులకే ఇచ్చినాం. మేము చెప్పకున్నా కూడా మేము స్థానికులకే ఉద్యోగాలు ఇచ్చినాం. మేము ఉన్నప్పుడు ఒక్కరిని చూపించండి బయట. ఎవరైనా టెంపరీ షాప్స్ ఇస్తే కూడా మేము ఏదైనా చెప్పేవాడు బీదవాడు సాయం చేయండి అని మేము చెప్పి ఇస్తే కూడా ఎక్కడ కూడా ₹1 తీసుకోలేదు. ఇట్లా ఎంప్లాయీస్ దగ్గర ఏ రోజు ₹1 తీసుకోలేదు. అడగండి, పోయి వాళ్ళని డైరెక్ట్గా అడగండి. అదే కాకుండా ఇప్పుడు దేవస్థానంలో వీళ్ళు లాడ్జీలు కూడా నడుపుతూ ఉన్నారు. అది కూడా ఎవిడెన్స్ ఇస్తా మీకు తొందరలోనే. దేవస్థానం తప్ప వేరేది ఉండకూడదు. ఎవరైనా ప్రైవేటు భవనాలు కట్టినా అది దేవస్థానానికి హ్యాండ్ ఓవర్ చేయాలి. సార్, భౌగోళికంగా ఈ ప్రాంతంలో కంపెనీలు వచ్చేటువంటి అవకాశం లేదు, అటవీ ప్రాంతము. మరి ఈ ప్రాంతంలో ఎలాంటి యువతకు ఉపాధి కల్పించడానికి ఎలాంటి అవకాశాలు తీసుకురావాలంటే మీ ప్రయత్నం? ముఖ్యంగా మీరు అనేది కరెక్టు. ఇది ఎందుకంటే భౌగోళికంగా ఒక మూలకు ఉంటుంది కాబట్టి, అంత చుట్టూ ఫారెస్ట్ ఉంటుంది కాబట్టి, అంటే రోడ్ ట్రాన్స్పోర్టేషన్ కానీ కొంచెం కమ్యూనికేషన్స్ కానీ ఇబ్బంది ఉంటే పెద్ద ఇండస్ట్రీస్ రావాలంటే కొంచెం కష్టమైన పనే ఇక్కడ. సో మాకు ప్రధానంగా ఉన్న ఆపర్చునిటీ ఏంటంటే ఇక్కడ టూరిజం, దేవస్థానాలు ప్రధాన టెంపుల్ టూరిజం కిందనే మేము ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నాం. అదే కాకుండా ఫారెస్ట్ కూడా ఉంది, టైగర్ రిజర్వ్ జోన్ ఇది. గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా బైర్లూటిలో నల్లమల అని చెప్పేసి ఒక జంగిల్ ఫారెస్ట్ గెస్ట్ హౌసెస్ కట్టి, అలాగే సఫారీ కూడా ఏర్పాటు చేయడం, దానికి నేను ₹5 కోట్ల ఆ రోజు నేను ఉన్నప్పుడు శాంక్షన్ చేసి తీసుకొని వచ్చి బ్రహ్మాండంగా ఒక 14 రూములు అక్కడ ఏర్పాటు చేసినాం. ఈరోజు అది ఆన్లైన్ బుకింగు చాలా బ్రహ్మాండంగా ఉంది. అక్కడ ఉన్న చెంచులకే
ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది. దాంతోపాటు కొంతమంది కూడా వేరే ఎంప్లాయ్మెంట్ కూడా క్రియేట్ కావడం. సో ప్రధానంగా మాకున్న ఆపర్చునిటీస్ ఏదైతే ఉండేవో టెంపుల్ టూరిజం కానివ్వండి, ఫారెస్ట్ కానివ్వండి, జంగిల్ సఫారీస్ కానివ్వండి, రిజర్వాయర్స్ ఉన్నాయి కాబట్టి ఈ బోట్ షికార్ కానివ్వండి, స్పీడ్ బోట్స్ కానివ్వండి, ఇట్లా రకరకాలుగా మనం ఏర్పాటు చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ కానీ ఒక 500 మందికి వస్తే, ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ కనీసం అంటే ఒక 1000-1500 మంది కూడా వచ్చేదానికంటే మనం డెవలప్ చేసేదాన్ని బట్టి ఇవన్నీ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. సో దాని మీద మేజర్గా రేపు మేము ఫోకస్ చేస్తాము. అదే కాకుండా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అంటే పెద్ద కంపెనీలవి వాళ్ళ ఫ్రాంచైజీస్ తీసుకొచ్చి చిన్న చిన్న అంటే లైక్ ఇప్పుడు రెడీమేడ్ షర్ట్స్ కానివ్వండి, ప్యాంట్స్ కానివ్వండి, లేడీస్కి సంబంధించినట్టు కానివ్వండి, అంటే హోయిజరీ ఐటమ్స్ ఇట్లాంటివన్నీ కూడా చేయడానికి. ఎందుకంటే ఇక్కడ మాకు ముస్లిం మైనార్టీస్ కానీ మిగతా వాళ్ళు కానీ అంతా ఈ కుట్టు మిషన్లు ఎక్కువ నేర్చుకుంటారు కాబట్టి వీళ్ళకి ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ డెవలప్ చేస్తే ఎక్కడికక్కడ చిన్న చిన్న ఇండస్ట్రీస్ డెవలప్ చేస్తే కొంత ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుందని దాని మీద ప్లానింగ్ ఉన్నాం. గత ఏడాది క్రితం లోకేష్ యుగల పాదయాత్రలో ఒకరిపై ఒకరు పెద్ద ఎత్తున ఆరోపణలు చేసుకున్నారు. ఈ వర్ధన్ బ్యాంక్ ఏదైతే ఉందో వర్ధన్ బ్యాంక్ మోసాలు చేశారనేసి, అది కంప్లీట్ సమస్య ఏమైనా పరిష్కారమైందంట? ఎక్కడ పరిష్కారం అని చెప్పండి? ఏ రకం కూడా పరిష్కారం కాదు. అంత వీళ్ళే ఉన్నారు దాంట్లో, ఆయన మనుషులే. వాళ్ళనేమో సస్పెండ్ చేస్తామని చెప్తే నిన్నోటి సస్పెండ్ చేయాలి. ఇప్పుడు నీ సస్పెన్షన్ కాదు కదా మాకు కావాల్సింది. వర్ధన్ బ్యాంక్ పెట్టిన రోజు, ఓపెన్ చేసిన రోజు చక్రపాణి రెడ్డి గారు ఏం మాట్లాడినారు ఆ రోజు? వర్ధన్ బ్యాంక్ అంటే శిల్పా బ్యాంకు, శిల్పా బ్యాంక్ అంటే శిల్పా అంటే వర్ధన్ బ్యాంకు, ఇది మన బ్యాంకు. సో మీరు అందరూ కూడా ఈ బ్యాంకులో లోన్లు తీసుకోండి, డిపాజిట్లు కట్టండి అని చెప్పి నా బ్యాంక్ అని చెప్పినప్పుడు ప్రజల నంబర్ ఒక ఎమ్మెల్యే అంటే పొలిటికల్ లీడర్గా చాలా సంస్థలు ఓపెనింగ్ కోసం వెళ్తారు. వెళ్ళినటువంటి ప్రతి సంస్థ ఆ స్థానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధి కాదు కదా. రేపు మీరు కూడా వెళ్ళొచ్చు కదా. అవును, నాదేం చెప్పాను కదా, బ్యాంక్ నాదని చెప్పినా నేను ఎక్కడన్నా. నేను ఎక్కడికి కూడా ఇంతవరకు అటువంటి సంస్థలకు నేను ఓపెనింగ్లకు అయితే పోలేదు. ఎందుకంటే అట్లాంటి వ్యాపారాలు చేయడానికి మాకు అలవాట్లు లేవు. అంటే ఇదంతా ప్రీ ప్లాన్డ్ వ్యాపారం ఇది. సో ఇప్పుడు నేను ఎక్కడన్నా గతంలో చూడండి, పాత వీడియోలు ఉంటాయి కదా, ఎక్కడన్నా ఇటువంటి సంస్థలు నేను ఓపెన్ చేసి డబ్బులు కొట్టేసిన మాట ఎక్కడన్నా ఉందేమో చూపించండి నాకు ఒకటన్నా. ప్రభుత్వ పథకాలు ఓపెనింగ్లు చేసినాం కానీ మేము ఇట్లా ప్రైవేట్ బ్యాంకులు పెట్టి, ప్రైవేట్ సంస్థలు పెట్టి ప్రజలను ఎక్కడ మేము మోసం చేయలేదే. ఒకవేళ అటువంటి పరిస్థితి వస్తే దాని పుట్టుపూర్వతలు కనుక్కోకుండా మేము పోయే ప్రసక్తే ఉండదు. అవునా? పోయినా కూడా వాళ్ళు సక్రమంగా పనిచేస్తేనే మీరు మా చేసుకోండి అని చెప్తాం. కానీ లేదంటే అటువంటి దానికి జనరల్గా మేము పోము. మా ప్రాంతంలో ఎవడ ప్రైవేట్ బ్యాంకులు పెడతాడు? ఇటోళ్ళే ఈ మోసం చేసే వాళ్ళు పెడతారు. కానీ ఆయనే చెప్పినాడు కదా, ఆయన రికార్డు ఉంది కదబ్బా. ఇది చక్రపాణి రెడ్డి గారు చెప్పింటేనే మేము కట్టినాం డిపాజిట్లని బాధితులు ఓపెన్గా చెప్తా ఉన్నారు కదా. చక్రపాణి రెడ్డి ఎమ్మెల్యే కాబట్టి ఆయన మాటను నమ్మినాము. ఆ మీటింగ్కి ఆ రోజు మేము బ్యాంకు ఓపెనింగ్ రోజు వెళ్ళినాము అక్కడికి. ఆయన మాటలు నమ్మే ఎమ్మెల్యే గారే చెప్పినారు కాబట్టి ఇది మన బ్యాంక్ అని చెప్పేసి మేము డిపాజిట్లు కట్టినామని వాళ్ళే బాధితులు చెప్తాను. ఇది నేను బుడ్డా రాజశేఖర రెడ్డి చెప్పేది కాదు కదా. బాధితులకు మీరు ఎలాంటి భరోసా ఇవ్వబోతున్నారు? ఎగ్జాక్ట్లీ రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత దీనిపైన వాళ్ళు కేసు ఇవ్వడం జరిగింది. బాధితులు ఎవరైతే ఉన్నారో కేసు ఇస్తే కూడా వీళ్ళ ప్రభుత్వాన్ని ఉంది కాబట్టి అధికారాన్ని అడ్డం పెట్టుకొని బాధితులంతా బెదిరించి భయపించి, అవునా, దాని మీద ముందుకు పోకుండా చేసినారు. అధికారులు వాళ్ళే ఉన్నారు కాబట్టి కేసును తప్పుదోవ పట్టించినారు. రేపు మా అధికారంలోకి వచ్చినాక మా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. మేము బాధితులకు భరోసా ఇస్తాం. రేపు వీళ్ళ ద్వారా కేసులు వేపిస్తాం. ఎవడైతే డబ్బు తిన్నాడో వాళ్ళు కక్కిచ్చి వీళ్ళకి ఏర్పాటు చేపిస్తాం. కేవలం బుడ్డా రాజశేఖర రెడ్డి రేపు ఎమ్మెల్యేగా గెలవడానికి కోసమే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నాడు ఎమ్మెల్యే మీద, స్థానిక ఎమ్మెల్యే మీద. అంటే ఇప్పుడు బుడ్డా రాజశేఖర రెడ్డి ఒక్కడు మాట్లాడింటే ఇదేదో ఆరోపణలు చేస్తున్నాడు, ప్రతిపక్ష పార్టీలు నా మీద ఆరోపణ చేసి బాధితులు చెప్తున్నారు కదా. అది కనపడడం లేదా చక్రపాణి రెడ్డికి? బాధితులు ఎంతమంది ఉన్నారో తెలుసు కదా, వాళ్ళకే తెలుసు. వాళ్ళ దగ్గర కదా రికార్డు అంత ఉంది. మా దగ్గర కొంత ఎవిడెన్స్ ఉంటే ఎంత ఉంటుంది? మా దగ్గర ఒక 20%, 30%, 40% ఎవిడెన్స్ ఉంటుంది. అవునా? సో మిగతాదంతా రికార్డు వాళ్ళకనే కదా. బ్యాంక్ తెరిచి మూసినేది వాళ్ళే కదా, రికార్డు వాళ్ళకనే కదా ఉంటుంది. సో బుడ్డా రాజశేఖర ఒకటి నీ మీద ఆరోపిస్తే ఓకే, కరెక్టే, నువ్వు చెప్పేదాన్ని నేను అందరూ ఒప్పుకుంటారు. బాధితులు చెప్పేదానికి ఎవరు ఏం సమాధానం చెప్తావు? ఇప్పుడు నీ మాట నమ్మే మేము డబ్బు కట్టినామని బాధితులు చెప్తున్నారు. దానికి ఏం సమాధానం చెప్తావు చెప్పు. బుడ్డా రాజశేఖర మాట్లాడు, ఆ బాధితునికి ఏం న్యాయం చేసినావో చెప్పు. ఎవరైతే ఆ బ్యాంకును మేనేజ్ చేసినారో నీ మనుషులు, వాళ్ళ ద్వారా వాళ్ళకి ఏమైనా డబ్బులు ఎన్నికిప్పించినావా? 3 నెలల్లో మూసేసినావు కదా ఆ బ్యాంకును. కేవలం 3 నెలలే. నవంబర్లో ఓపెన్ చేసినారు, మార్చి ఫస్ట్ వీక్లో మూసేసినారు. సో నువ్వు ఏమైనా బాధితులకు డబ్బులు ఇప్పించినావా? సో ఇప్పించింటే వాడే చెప్తాడు కదా, బాధితుడే వచ్చి చక్రపాణి రెడ్డి గారు మా ఎమ్మెల్యే గారు మాకు న్యాయం చేసినారు, సో మా డబ్బులు మాకు ఎన్నికి ఇప్పించారని చెప్తారు కదా. ఎక్కడైనా ఒక డాకులకు చూపించు, ఒక్క ఎవిడెన్స్ అని చూపించండి. మళ్ళీ ఇప్పుడు బుడ్డా రాజశేఖర విమర్శించేది వాళ్ళు చెప్పినారు కాబట్టి మేము చెప్తా ఉన్నాం. అది వాస్తవం కాబట్టి వాళ్ళు ఎవిడెన్స్లు నాకు తీసుకొచ్చి ఇచ్చినారు.
ఎక్కడన్నా ఏ బ్యాంక్ అయినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాదు, భారతదేశం కాదు, ప్రపంచవ్యాప్తంగా ₹1,00,000 కడితే సంవత్సరంలో 2 లక్షలు ఇస్తారా? ఎక్కడన్నా ఉందా ఈ సిస్టమ్? చెప్పండి, ఎక్కడన్నా ఉందేమో. అందరూ అదే పని చేసుకుంటారు కదా, ఇంకా వేరే పనులు ఎందుకు చేయాలిగా? మేము కూడా రాజకీయాలు అనుకుని అదే చేసుకుంటాం కదా. ఏం పని అని చెప్పండి? ₹1,00,000 కడితే 2 లక్షలు ఇస్తప్పుడు సంవత్సరానికి మేము కూడా అదే చేసుకుంటాం. మాకేళి రాజకీయాలు చెప్పండి. చక్రపాణి రెడ్డి అంత మహానుభావుడు, పాపం ఎక్కడి నుంచైనా సంపాదించుకొచ్చి ప్రజలకు అందరికి కూడా 50,000 కడితే లక్ష కడితే 2 లక్షలు, 2 లక్షలు కడితే 4 లక్షలు ఇస్తారు. ఇంక వేరే పనులు ఏం చేసుకోవాలి? ప్రజలు కూడా, బీదవాడు కూడా హ్యాపీగా ఉంటాడు కదా. పబ్లిక్ ఎందుకోసం బుడ్డ రాజశేఖర రెడ్డి ఓటు వేయాలంటే? తప్పకుండా మేము మంచి పనులు చేసినాం గతంలో. ఈరోజు మేము చేసినాం కాబట్టి అడుగుతున్నాం ప్రజలను. గతంలో ఏదైతే మేము ఇచ్చిన మాట ఉందో, నన్ను శాసనసభ్యునిగా గెలిపియండి, నేను ఇవి పూర్తి చేస్తానని చెప్పి మాట ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా. నేను పూర్తి చేసిన నేను ఆ పనులు కాబట్టే ఈరోజు మళ్ళీ నాకు ఒకసారి అవకాశం ఇవ్వండి. ఇంకా కొన్ని పెండింగ్ పనులు ఉన్నాయి నియోజకవర్గంలో. అంటే రైతులకు కానివ్వండి, యువతకు కానివ్వండి, మహిళలకు కానివ్వండి, అవునా, చాలామందికి ఇంకా కొన్ని కార్యక్రమాలు చేసేటువంటి అవి కూడా చేస్తాను. ఎందుకంటే గతంలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా కాబట్టే ఇప్పుడు అడుగుతా ఉన్నాం. వాళ్ళు ఎందుకు అడుగుతున్నారు ఇప్పుడు నేను చెప్పమని ప్రతిసారి అడుగుతాను. మొన్న నామినేషన్ రోజు కూడా చెప్పిన, నువ్వు ఎందుకు నామినేషన్ వేసావు అని అడుగుతున్నా. నువ్వు చెప్పిన మాట ఏం నిలబెట్టుకున్నావు? అంతే కదా నేను అడిగింది. నామినేషన్ అర్హత లేదంటారా? 100% లేదు. వాళ్ళే చెప్పినారు కదా. నామినేషన్ కాదు, ఓటు అడిగే హక్కే లేదు మీకు. సిగ్గులేక ఓటు అడుగుతున్నారు ఈరోజు. అంటే మీ డబ్బును, మీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నారు. మానవత్వం మీరు ఫస్ట్ క్వశ్చన్ అదే అడిగినారు మీరు, అవునా? ఏ నాయకుడైనా, ఏ పార్టీ అయినా కూడా ప్రజలకు ఇచ్చిన మాటలు నిలబెట్టుకుంటే వాడు నాయకుడు కాదు, పార్టీ కాదని మీరే అడిగినారు నన్ను, అవునా? ఇప్పుడు అదే అడుగుతున్నా. మీరు ఇచ్చిన మాటలలో ఎన్ని నిలబెట్టుకున్నారు చెప్పండి. మీరే చెప్పారు నేను ఈ పనులు పూర్తి చేయకపోతే పోటీ చేయనని. ఎందుకు చేస్తున్నావా అని అడిగినా. తప్పేముంది దాంట్లో? ఏం తప్పు ఉంది? మీరు చెప్పిన దాన్ని నేను అడుగుతా ఉన్నా. నీకు అర్హత లేదు అని అడుగుతా ఉన్నా. ఫైనల్గా ఈ నియోజకవర్గ ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు సూటిగా? పోయినసారి మోసపోయినారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాటలన్నీ మీరు విని మోసపోయినారు. గతంలో రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారు ఉన్నప్పుడు రాష్ట్రానికి కొన్ని మంచి పనులు చేసినాడు. మేము కూడా ఒప్పుకుంటున్నాం కదా. చేసిన వాళ్ళని ఎప్పుడు చేసామని అంటాం. మేము కూడా చేయలేదు కాబట్టి చేయలేదు అంటున్నాం. సో మీరు చెప్పిన మాటలు నమ్మి అలవిగాని వాగ్దానాలన్నీ ఇచ్చి, అవునా, సిపిఎస్ రద్దు అన్నావు. ఏం చేసినావు? చేసినావా? మొన్న ఏం చెప్తేవి 4 ఏళ్ళ తర్వాత నాకేదో తెలియక చెప్పేసినా అని చెప్పి. ఒక ముఖ్యమంత్రికి నాకు తెలియక చెప్పినా అంటే ఇంకా ప్రజలను ఏ విధంగా పరిపాలిస్తావు? నువ్వు ఇచ్చిన నవరత్నాలు, ఎన్ని రత్నాలు నువ్వు పూర్తి చేసినావు? అవునా? చెప్పమని చెప్తే వాళ్ళ కార్యకర్తలే నవరత్నాల పేర్లు చెప్పే పొజిషన్లో లేరు. ప్రజలను అడిగితే ప్రజలు చెప్పడంలే. ఏం చేసినావు కాబట్టి నువ్వు? సో అదే ఈరోజు మేము కూడా చెప్తా ఉండేది, అడుగుతూ ఉండేది కూడా. ఆ రోజు ప్రజలు మీరు చెప్పిన మాయమాటలు నమ్మి మోసపోయినారు. మోసపోయి రాజశేఖర రెడ్డి కొడుకు ఈయన కూడా ఆయనలాగానే పనిచేస్తాడేమో అని చెప్పేసి మోసపోయినారు. అలాగే లోకల్గా నిలబడిన శాసనసభ్యుల అభ్యర్థులందరూ కూడా పోయినసారి వీళ్ళు అలివిగాని వాగ్దానాలు ఇచ్చినారు. సో అవి నమ్మినారు. అంటే తెలుగుదేశం పార్టీ కంటే, చంద్రబాబు నాయుడు కంటే, బుడ్డ రాజశేఖర్ కంటే ఇంకా ఏమైనా ఎక్కువ చేస్తారేమో అని ప్రజలు ఆశపడినారు. సామాన్యుడు ఆశపడతాడు సహజంగా. ఈరోజు వాస్తవాలు వాళ్ళకి తెలిసినాయి. మేము మోసపోయినాం, నష్టపోయినామని. సో అందుకే ఈరోజు ప్రజలంతా కూడా తెలుగుదేశం పార్టీ వైపు ఉన్నారు. సో మా నియోజకవర్గం, శ్రీశైలం నియోజకవర్గం కూడా విపరీతంగా ప్రజలు పార్టీలో చేరుతూ ఉన్నారు స్వచ్ఛందంగా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇంకా విపరీతంగా చేరుతూ ఉన్నారు. ఇంకా మీకు ఒక విషయం చెప్పాలా, ఈరోజు మీరే చూడండి, చక్రపాణి రెడ్డి గారు ఒక మాట మాట్లాడుతున్నాడు రోజు. ఈరోజు దాదాపు 2 నెలల నుంచి నాకు టైమే సరిపోవడంలే. ప్రచారం చేసుకుందాంరా స్వామి అంటే కూడా నాకు టైం ఇవ్వడంలే. పార్టీలో చేరికలే సరిపోతున్నాయి. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళే వచ్చి ఈరోజు చేరుతా ఉన్నాను. ఈయనేం ప్రచారం చేస్తున్నాడు? బుడ్డ రాజశేఖర్ తెలుగుదేశం పార్టీ వాళ్ళని తెలుగుదేశంలో చేర్చుకుంటాను. నేను అన్ని ఫోటోలు మీకు ఇస్తా, అన్ని పేర్లు ఇస్తా, వాళ్ళ నంబర్లు ఇస్తా. మీరే పోండి. మీరు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలా, గతంలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చేరినారు, లేదా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మీరే అడగండి. ఆయన దగ్గర చేరినారు, అవి ఇస్తా మీకు. వాళ్ళని కూడా అడగండి. మీరు వైఎస్ఆర్ పార్టీ వల్ల తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చి వైఎస్ఆర్ పార్టీలో చేరినారు, మీరే అడగండి. అంటే గతంలో మీ దగ్గర ఉన్నటువంటి వర్గమే మళ్ళీ మీ దగ్గరికి వస్తుందనేది కదా ఆరోపణ. గతంలో మా దగ్గర ఉన్న వర్గాలు మోసపోయి ఎట్లయితే ప్రజలు మోసపోయినారో మా వాళ్ళు కూడా కొంతమంది పోయి అవతలు చేరినారు. వాళ్ళు వస్తున్నారు అంటే వైఎస్ఆర్ పార్టీకి కదా మొన్న చేసినారు వాళ్ళు. సో ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ నుంచే కదా మా దగ్గరికి వచ్చి పక్కా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు. అంటే మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఉండింది. కాంగ్రెస్ వాళ్ళే ఇప్పుడు ఈరోజు వైఎస్ఆర్ పార్టీకి ఉన్నారు. ఏం వైఎస్ఆర్ పార్టీ కొత్తగా తయారు చేసేమన్న కార్యకర్తల నాయకులు ఉన్నారు ఎక్కడన్నా? ఉంటే కాంగ్రెస్ వాడని ఉండాలా, లేదంటే తెలుగుదేశం వాడని ఉండాలా. ఈ పార్టీకి ఎవడున్నాడు? వాళ్ళు వీళ్ళు పోయింటారు. సో వాళ్ళు ఇప్పుడు వెనక్కి వస్తున్నారు. పక్కా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఉన్నారు.
ఇదొకటే కాకుండా గత 50 సంవత్సరాలు అంటే మా తండ్రి గారు రాజకీయాలు మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా మాకు కొన్ని వర్గాలు దూరంగా ఉన్నాయి. వాళ్ళు కూడా వచ్చి చేరినారు కదా. ఇప్పుడు వాళ్ళు ఎవరు? 50 సంవత్సరాల నుంచి మా కుటుంబానికి మా పార్టీకి దూరంగా ఉన్నారు. సో అటువంటి వాళ్ళు కూడా వచ్చి ఇప్పుడు ఈరోజు పార్టీలో చేరినారు. వాళ్ళు ఎవరు? మళ్ళీ ఇప్పుడు ఏ పార్టీ నుంచి వచ్చినారు వాళ్ళు? అంటే గతంలో మీ కుటుంబానికి ఎందుకు దూరంగా ఉండాల్సి వచ్చింది వాళ్ళు? రాజకీయ పరంగా ఉండొచ్చు, వ్యక్తిగతంగా ఉండొచ్చు. రాజకీయాలలో రకరకాల రీజన్స్ ఉంటాయి. కొంతమంది బంధుత్వ పరంగా ఉండొచ్చు, రకరకాలుగా ఉంటాయి. సో దూరంగా ఉన్న వాళ్ళు ఈరోజు వచ్చి మా పార్టీలో చేరినారు. ఇప్పుడు పార్టీకి సర్వీస్ చేస్తున్నారు కదా వాళ్ళు. సో ఇది నిదర్శనం చాలదా? నియోజకవర్గంలో డిఫరెంట్ పరిస్థితి సార్. వైసీపీ పార్టీలో ఉన్న నాయకులంతా మీ దగ్గరికి వస్తూ ఉన్నారనేసి మీరే చెప్తున్నారు. కానీ మీ కుటుంబంలో ఉన్నటువంటి కొంతమంది ఇతర పార్టీలు ఉన్నారు. దీన్ని ఎట్లా చూడాలంటారు? మా కుటుంబం, మీ కుటుంబంలో ఉన్నటువంటి కొంతమంది సభ్య వ్యక్తులు, అది ఎవరి అభిప్రాయం వాళ్ళది. ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ నుంచి వచ్చి మా పార్టీలో చేరుతున్నారు. ఎందుకు? అక్కడ వాళ్ళకి సక్రమైన జరగడం లేదని. ఇప్పుడు మా కుటుంబంలో వ్యక్తులు అంటే కుటుంబంలో ఉండే వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఎమ్మెల్యేలు కావాలనుకుంటున్నారు. సో దాన్ని నేనే టాపుతా. వాళ్ళ పార్టీలు టికెట్ తెచ్చుకోవచ్చు, ఇండిపెండెంట్గా పోటీ చేయొచ్చు. ఎవరి అభిప్రాయం? ప్రజాస్వామ్యం కదా ఇది. ఏం కుటుంబంలో వ్యక్తులు అందరూ కలిసి ఉండాలని ఏమైనా ఉందా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇంట్లోనే ఉన్నారు. ఈ క్వశ్చన్ నన్ను అడిగే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి అడిగితే బాగుంటుంది కదా. అంటే రాజశేఖర రెడ్డితో కుదరకే, రాజశేఖర రెడ్డి సఖ్యత అంటే బుడ్డా రాజశేఖర రెడ్డితో సఖ్యత లేకే బయటకు వచ్చేటువంటి పరిస్థితి ఉందనేటువంటి ప్రధానమైన ఆరోపణ మీ పైన. ఎవరు? మా తమ్ముడు గురించే కదా మీరు అడిగేది. శేషారెడ్డి గురించేనా? పోయినసారి నా తమ్ముడు శేషారెడ్డికి నేను టికెట్ ఎలక్షన్లో రాజకీయం మానుకుంటానని, నాకు టికెట్ వద్దు చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేసిన తర్వాత, అవునా? అది మీకు అందరు కూడా తెలుసు కదా. ఇదే నేనేమన్నా ఇంట్లో వాళ్ళు నేను కూర్చొని మాట్లాడుకున్నామా? కాదు కదా. పబ్లిక్గానే చెప్పినా కదా నేను మానుకుంటాను, ఈసారి నువ్వు వచ్చి పోటీ చేయి తెలుగుదేశం పార్టీ తరఫున, నేను మానుకున్నా కదా. ఇంతకంటే ఏం నిదర్శనం కావాలా? సో వాడికి నచ్చినప్పుడు నేనేం చేయమంటావు? నాకు వద్దు ఎమ్మెల్యే టికెట్, నువ్వు నిలబడు నాయన తమ్ముడు వచ్చి నేను చెప్పిన కదా. మా కార్యకర్తలకు నాయకులకు కూడా అందరికీ చెప్పిన కదా. నేను ఇప్పుడు నా వల్ల నాతో సఖ్యత అంటే నేనేమి పొరపాటు చేసిన చెప్పండి. ఇప్పుడు వాడికి ఎమ్మెల్యే నిలబడాలని ఆశ ఉంది, తప్పేం లేదు. నిలబడమనే కదా చెప్పినాను. నేను ఇంటికి పోయి కూడా ఆహ్వానించినాను కదా. చంద్రబాబు నాయుడు గారికి కూడా చెప్పినాను కదా ఈసారి మా తమ్ముడికి ఏంటి సార్ అని. మా నాయకులకు కార్యకర్తలకు కూడా అందరికీ చెప్పినాను కదా. టికెట్ చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేసినాక కదా నాకు వద్దని చెప్పినా. ఇంకా ఏం సఖ్యత నాతో? ఇంకా నేనేం తప్పులు చేస్తున్నా చెప్పండి, ఎక్కడ ప్రాబ్లం ఉంది? ఇప్పుడు ఈ క్వశ్చన్ జగన్మోహన్ రెడ్డి అడగండి, అవునా? ఈ క్వశ్చన్ జగన్మోహన్ రెడ్డిని అడగండి. తప్పనిసరిగా అడుగుతాం సార్. అయితే నియోజకవర్గ ప్రజలకు సంబంధించి మీరు ఏం చెప్పదలుచుకోవచ్చు? దయచేసి మంచి వాళ్ళని ఎన్నుకోండి. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారి నాయకత్వంలోనే రాష్ట్రంలో మేలు జరగబోతూ ఉంది. మీరందరూ ఒకటి దయచేసి గుర్తుపెట్టుకోండి. 2000 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు చాలా ముందు చూపున్న వ్యక్తి. విజన్ 2020 అని పెట్టినాడు. విజన్ 20 అంటే 2000 సంవత్సరంలో అంటే 20 సంవత్సరాల ముందు మా రాష్ట్రం ఎట్లుండాలి, యువతకు ఏ రకంగా అవకాశాలు రావాలి, రాష్ట్ర ప్రజానీకం ఏ రకంగా ఆర్థికంగా ఎదగాలి, రాష్ట్రం బాగుండాలి, అన్ని రకాలుగా బాగుండాలని 20 సంవత్సరాల తర్వాత ఎట్లుండాలని ఆలోచన చేసినాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. మరి ఆ రోజు ఆయన చెప్పినప్పుడు అందరు నవ్వినారు, అవునా? మరి ఈరోజు హైదరాబాద్ ఏంటి? మొన్న మన రాష్ట్రం విడిపోనంత వరకు మన రాష్ట్ర పరిస్థితి ఏంది? ఈ డెవలప్మెంట్ ఎక్కడి నుంచి వచ్చింది? ఆ విజనరీ ఆయన ఫ్యూచర్ ఎట్లా ఉండాలా, ఫ్యూచర్ పిల్లల భవిష్యత్తు ఎట్లా ఉండాలని ఆలోచన చేసి ఈరోజు హైదరాబాద్, ఈరోజు కొన్ని లక్షల మంది హైదరాబాద్లో ఉద్యోగాలు చేసుకుంటున్నారు, అవునా? సో రేపు కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ విజన్ చేస్తాడు కాబట్టి 2047 అని ఇప్పుడు పెట్టాడు ఆయన. ప్రజలు తిరస్కరించుకున్నారు కానీ వాస్తవంగా నేను ఎప్పుడు చెప్తున్నా, ప్రజలు ఓడిపోయినారు. పాపం వాళ్ళు తెలుసుకున్నారు. ఇప్పుడు మేము కాదు ఓడిపోయింది, పోయినసారి ప్రజలు ఓడిపోయినారు. ఇప్పుడు వాళ్ళే గెలవబోతున్నారు, మళ్ళీ ప్రజలే గెలవబోతున్నారు ఇప్పుడు. సో అది జరిగి తీరుతుంది. ఆ విజనరీ ఉంది. రాష్ట్రం బాగుండాలి, రాష్ట్ర ప్రజానీకం బాగుండాలని ఆయన ముందు చూపు ఆలోచన చేస్తాడు కాబట్టి తెలుగుదేశం పార్టీకి సాయం చేయమని అడుగుతా ఉన్నాను. బుడ్డా రాజశేఖర రెడ్డి ఒకటే చెప్తున్నారు, విజనరీ ఉన్నటువంటి లీడర్ చంద్రబాబు నాయుడు మోసకారి మాటలతో పోయినసారి అధికారానికి వచ్చినటువంటి నాయకులు ఇంటికి పంపించండి, రాబోయేటువంటి కాలంలో టీడీపీ పార్టీని ఆదరించాలి, ఆ రకంగా అసెంబ్లీకి పంపించాలని కోరేటువంటి పరిస్థితి. వీడియో జిల్లా చంద్రశేఖర్తో హుసైన్ నాటివి కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.